అండి, నేను మీ జబర్దస్త్ గడ్డం నవీన్. చూస్తూనే ఉండండి ఎంఆర్ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంఆర్ న్యూస్ కావాలి. మర్డర్ చేసినోడు వస్తాడు. మాకు ప్రజాప్రతినిధిగా పెద్ద మనిషిగానే ఉండేది ఒక ఓటే, మర్డర్ చేసినోడికైనా ఉండేది ఒక ఓటే, దొంగతనం చేసినోడికైనా ఒక ఓటే, ఉండేది రాజ్యాంగబద్ధంగా ఒక ఓటే. మా దగ్గరకు వచ్చేవాళ్ళు పక్కా పెద్ద మనిషికి అసలు మనతో పల్లె, ఎంఆర్ రావుతో పల్లె, మీతో పల్లె, నాతో పల్లె. వచ్చేవాడు ఇబ్బంది పడ్డాడు, ఇబ్బంది పెట్టినోడు ఈ రెండు రకాలే వస్తుంటారు. కాబట్టి వీళ్ళందరికీ మనం సేవ చేయాల్సిందే, తిట్టాల్సిందే, అరవాల్సిందే, మళ్ళీ వాడికి పని చేయాలి. అంతిమంగా రేపు నా క్యారెక్టర్ ఎప్పుడు బయటపడుతుందంటే రేపు రెండో ఎలక్షన్లో నేను గెలిస్తే నా క్యారెక్టర్ ఇన్నాళ్ళు నేనేం చేసింది కాదు. అంతిమంగా నాకు రిజల్ట్ సంవత్సరానికి ఒకసారి ఎగ్జామ్లో పాస్ అయినట్టు అంతిమంగా 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రజాక్షేత్రంలో నేను ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచినప్పుడే ఈ 5 సంవత్సరాలు నేను చేసిన సేవకు తార్కాలు అయినప్పటికీ కూడా కాకిలాగా కలకాలం బతకడం కంటే కోకిల్లాగా కొద్ది రోజులు ఉండాలని నా నిర్వచనం. అందుకోసమే నేను రాజకీయాలు పక్కన పెట్టా, పార్టీలు పక్కన పెట్టి ఎన్ని పెట్టినా ప్రజాసేవ చేయాలి. ఈ కావలి మంది, ఈ కావలి మనం ఒడిసిపెట్టుకోవాలి, ఈ కావలి మనం అభివృద్ధి చేయాలి. ఇంకెవరు చేస్తారు? కాబట్టి మీ ఇంతమంది నాకు ఉన్నారు, మీరందరూ ఉన్నారనే ధైర్యమే నా ముందుకు నడుపుతుంది. ఈరోజు మనందరం అనుకుంటే కావల్లో పేదలు లేని నగరంగానో పేదలు లేని నియోజకవర్గం చేయలేమా? కనీసం పూరిలో నివసించకుండా, ఎందుకంటే మన సముద్ర ప్రాంతం, సముద్ర తీర ప్రాంతం, ఎప్పుడు తుఫాను వస్తుందో తెలియదు, ఎప్పుడు విపత్కర పరిస్థితి వస్తుందో తెలియదు. కనీసం నిద్రపోయే టైంలో కూడా ఆ పేదవాడు కనీసం నాకు ఏదైనా ఇబ్బంది వస్తే నా ఇల్లు ఉంది, నన్ను రక్షించగలదని ఒక నమ్మకం కల్పించేందుకు ఈరోజు పేదవాడు అందరూ కూడా ఇల్లు కట్టించాలని దృఢ సంకల్పమే ఈరోజు మీతో కలిసి ఇక్కడ కూర్చోవడానికి కారణం కూడా. ఇది ఎమ్మెల్యేగా నేను చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఇది ప్రభుత్వంలో పార్ట్, అధికారుల్లో పార్ట్. ఈరోజు మీరందరూ చేయాల్సిన పని. కానీ నా బాధ ఏమాత్రం 100 మంది దోషులు తప్పించుకున్న ఒక నిర్దోషి శిక్ష పడకూడదు. ఒక్క పేదవాడు కూడా ఇల్లు కోల్పోయి అవసూరు పట్టు నాకు ఇల్లు రాలేదు ఈ గవర్నమెంట్లో అనకూడదు. ఎందుకంటే చదువు రానుడు. ఒక్కటి ఆలోచించండి, ఈ రోజు ఎంతమంది అధికారులు ఉన్నాం, నేను కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నా, బ్యాంకు దగ్గర పోయి చలానా రైట్ నాకు చేత కాదు, ఎందుకంటే నాకు ఒక అసిస్టెంట్ ఉన్నాడు. ఎవరు కూడా లెర్నర్సమే. మన జీవితంలో ఎప్పుడు కూడా మనం నేర్చుకుంటూనే ఉంటాం. ఈరోజు మీరు అందరూ కూడా కొన్ని డాక్యుమెంట్ చదవగలరా, రాయగలరా? చేయలేం. ఈ రోజు చదువుకున్న చదువు, ఇంజనీరింగ్ చదువుకున్న చదువుకి చేసే ఉద్యోగం తేడా ఉండదు, మనం చదువుకున్న చదువుకి మనం చేసే ఉద్యోగానికి తేడా ఉండదు. నిరంతరం మనం లెర్నర్సమే, నిరంతరం పాఠశాలలో నేర్చుకున్నట్టుగానే నిరంతరం మనం నేర్చుకోవాలి. కానీ అంతిమంగా ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. జీతం అందరికీ వస్తుంది, నీకు వస్తుంది, నాకు వస్తుంది. కానీ ఒక జాబ్లో, నేను చేసుకున్న జాబ్లో కష్టమైన ఇష్టంగా మార్చుకున్నా, మీరందరూ కళ్ళగన్నారు. ఆయన ఆర్డీఓ అవ్వాలనుకున్నాడు, లేదంటే కలెక్టర్ అవ్వాలనుకున్నాడు, రాజీ పడి ఎంఆర్ఓ అయ్యాడు. ఈరోజు మీరందరూ కూడా సాఫ్ట్వేర్ అవ్వాలన్నారు, కానీ ప్రభుత్వ ఉద్యోగాన్ని సాఫ్ట్వేర్ వదిలేసుకొని ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగానికి వచ్చారు. అక్కడ మీ ఫ్రెండ్స్ ఏమో 2 లక్షల జీతం తీసుకుంటున్నారు, ఇక్కడ 35,000 40,000 జీతం మీ జీవితాన్ని సాగనంపుతున్నారు. కారణం ఇష్టం, కష్టమైన ఇష్టంగా మార్చుకున్నారు. కాబట్టి వృత్తిని ఇష్టంగా మార్చుకున్నారు. కాబట్టి ఆ ఇష్టాన్ని పేదల వైపు మళ్లించండి. ఒక్కసారి చూడండి, పేదలు మీ సాయం చూసే నమస్కారం వెనక నాలాంటి చేసే నమస్కారం అవసరాలతో చేసే నమస్కారం. కానీ నిజమైన ప్రేమికుడు బిక్కి ఆఫీసులోకి వస్తాడు, వాడికి ఏమి తెలియదు, కూర్చోవడం తెలియదు, నిలబడటం తెలియదు, మాట్లాడటం తెలియదు, బిహేవియర్ తెలియదు. కానీ మీ దగ్గర ఒంగుంగి నమస్కరిస్తాడు. వాడి ఇంటికి పోతే 10 ఎకరాల పొలం ఉండొచ్చు, వాడి బిడ్డలు ఎక్కడో ఉండొచ్చు, కానీ మీ దగ్గర ఎందుకని? మీ వృత్తి మీద ఉండే గౌరవం, మీ జాబ్ మీద ఉండే రెస్పెక్ట్. అటువంటి వాడు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం చేయాల్సింది యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. అదే ప్లేస్ లో మన తండ్రి పోతే ఆఫీసుకి ఎలా ఉంటాడో మనందరం ఇళ్లలో మనకు, ఎందుకంటే అందరం మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. మన తల్లిదండ్రుల వేషాలు మనకు తెలుసు, మన తల్లిదండ్రుల పట్టు మనకు తెలుసు, మన తల్లిదండ్రుల పట్ల బాధలు తెలుసు, వాళ్ళ కష్టార్జితంగా మనం ఎదిగాం. ఈరోజు అదే తల్లిదండ్రులు లాంటి వాళ్ళు మన ఊరిలో ఆ సచివాలయ పరిధిలో మీ దగ్గరకు వస్తున్నారు, సేవల కోసం వచ్చినప్పుడు కొంచెం ఒక్క సంవత్సరానికి ఒక 2 నెలలు మాత్రమే కాలేదు. ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, పాత ప్రభుత్వం నిర్వీర్యమైపోయింది. పాత ప్రభుత్వంలో చేసినటువంటి అన్ని కూడా కట్టినా కూడా ఈ రోజు కూడా ఇళ్లలో చేరలేని స్థితిలో ఉంది. కారణం పిచ్చుకల గుడి లాంటి ఇల్లు ఇచ్చారు, కట్టిన ఇల్లు సక్రంగా లేవు, ఎప్పుడు పడిపోతారు, బిక్కిమంటున్నారు. కాబట్టి మళ్ళా కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళ కొత్త ఆలోచనలు చిగురించి కొత్త విధానాల మీద మళ్ళా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకునే టైంలో మిమ్మల్ని అందరినీ కూడా కోరుకోలేదు, మీరు నేను కలిసి కావాలని అభివృద్ధి చేసుకోవాలి.